బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మరోసారి వర్షం కురుస్తోంది. శంషాబాద్ లో వర్షంతో హైదరాబాద్ టు బెంగళూరు హైవే భారీగా వరద కనిపిస్తోంది. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా నెమ్మదిగా కదులుతున్నాయి వాహనాలు. వర్షంతో పలు షాపుల్లో సెల్లార్లోకి నీరు వచ్చి చేరింది. హైడ్రా సహాయంతో వర్షపు నీటిని బయటకు తీస్తున్నారు స్థానికులు. ప్రస్తుతం హైదరాబాద్ లో మరోసారి వర్షం కురుస్తోంది. ఇటు శంషాబాద్ లో హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లే హైవే మొత్తం కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వాహనదారుల ఇక్కట్లయితే తప్పటం లేదు. భారీగా వరద నీరు చేరింది హైదరాబాద్ టు బెంగళూరు హైవే మీద. ఇక కొన్ని భారీ అంతస్తులకి సంబంధించిన సెలార్స్ లో కూడా వర్షపు నీరు భారీగా చేరిపోయింది. దీంతో హైడ్రా అధికారుల సహాయంతో స్థానికులంతా కలిసి ఆ వాటర్ ని బయటకు తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు ఏరియాస్ లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. నిన్న కురిసిన వర్షానికి రోడ్లపైన ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయిన పరిస్థితి హైదరాబాద్ లో. ఈ నేపథ్యంలో మరోసారి వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఎక్కడ కూడా వాహనదారులు ఇబ్బంది పడకుండా, ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడకుండా కూడా చూసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు శంషాబాద్ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లే హైవే మాత్రం ఒక్కసారిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షం కురుస్తోంది అక్కడ. సో ప్రస్తుతం మనం స్క్రీన్ లో చూస్తున్నాం శంషాబాద్ మొత్తం కూడా వాటర్ తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు మనకు కనిపిస్తున్నాయి. ఆ రోడ్డుకి పక్కగా ఉన్న షాప్స్ కావచ్చు, నివాస స్థలాలు నివాసం ఉంటున్న వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం వాహనాలకు సంబంధించి టైర్లు కూడా సగం వరకు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అటుగా వెళ్లే వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లే దారంతా కూడా ఫ్లైఓవర్ కిందంతా కూడా మొత్తం నీరు చేరుకుని వాహనదారులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా 2 వీలర్స్ వాళ్ళకి ఇక్కట్లు తప్పట్లేదు. మొత్తం నీటిలో మునిగిపోయింది ఆ రోడ్ అంతా కూడా. ఆ పక్కనున్న షాప్స్ అన్ని కూడా సగం వరకు మునిగిపోయాయి. అండ్ సెలార్స్లో వాటర్ తీవ్రంగా చేరిపోయింది. దీంతో నీటినంతా కూడా బయటికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ భారీగా పేరుకుపోయిన ఈ వరద నీటిని బయటికి తీసి అక్కడ ప్రయాణికులకు కావచ్చు, స్థానికులకు కావచ్చు ఇబ్బంది లేకుండా ట్రై చేస్తున్నారు హైడ్రా అధికారులు. సో విజువల్స్లో చూస్తున్నాం పలు షాప్స్కి సంబంధించిన సెలార్స్లో వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. అయితే కేవలం హైదరాబాద్లో ఒక గంట సేపు మాత్రమే కురుస్తున్న వర్షానికి రోడ్లపైన నీరు పేరుకుపోయి ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక వర్షాకాలం కాబట్టి రాబోయే రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అటువంటి టైంలో హైదరాబాద్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయా అని ఇటు నివసించేవారు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న కురిసిన వర్షం నీటికి ఆల్రెడీ హైదరాబాద్లో ఎక్కడికక్కడ నీళ్లతో రోడ్లన్నీ మునిగిపోయిన పరిస్థితి, ట్రాఫిక్ కష్టాలు మనం చూస్తూ వస్తున్నాం. ఇటువైపు మరోపక్క ఈ రోజు కూడా హైదరాబాద్ టు బెంగళూరు వైపు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లే రహదారంతా కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాము. వెహికల్స్ అన్నీ కూడా ఒకవైపు మాత్రమే వెళ్లేందుకు వీలుగా కనిపిస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ సగం వరకు వాహనాలకు సంబంధించిన టైర్లన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. ఇంకో పక్క ఏదైతే షాప్స్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా వాళ్ళ షాప్స్లోకి వాటర్ వెళ్ళిపోయింది. ఇంకో పక్క వెహికల్స్ అన్నీ కూడా సగం వరకు మునిగిపోయిన పరిస్థితి. లోపల నుండి ఆ షాప్స్ నుండి బయటికి రావడానికి కూడా ఎక్కడా కూడా స్పేస్ కూడా లేదు వాళ్ళకి, అంతగా నీరు చేరుకుపోయింది. కేవలం 1 గంట మాత్రమే కురిసిన వర్షానికే ఇంత వరకు కూడా భారీ స్థాయిలో నీటి నిల్వ అయిపోయింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కురిసే వర్షాలకి అధికారులు ఎంత అప్రమత్తంగా ఉండాలా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంకో పక్క ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ ఉండకుండా అధికారులు చర్యలు తీసుకునేందుకు కూడా సన్నద్ధమయ్యారు. అయినప్పటికీ కూడా రహదారులు ఈ విధంగా చెరువుల్లాగా కనిపిస్తున్నాయి. మొత్తం ఆ నీటిని తొలగించేందుకు చాలా శ్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం హైడ్రా అధికారులు ఆ నీటిని తొలగించేందుకు రంగంలోకి దిగారు.
సెలార్స్లో పేరుకుపోయిన వాటర్ అంతా కూడా బయటికి తీస్తున్నారు. ఇంకో పక్క రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి కనిపిస్తోంది. ఈ నీరంతా కూడా ఇంకిపోవడానికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో ట్రాఫిక్ కష్టాలతో పాటు వాహనదారులు అసలు వెళ్లేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.